ప్రపంచం దృష్టిలో సముద్రం అంటే ఒక అందం. కానీ మాకు ఇది ఆకలి తీర్చే తల్లి, ప్రాణాలు తీసే యుద్ధరంగం. పున్నమి రాత్రుల్లోన, ఉక్కపోత పగళ్ళలోన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అలలతో పోరాడుతూ బ్రతికే పోరాటం మాది. చరిత్ర పుటల్లో ఎక్కడో దక్షిణాది తీరాలు దాటి ఆంధ్ర మట్టి మీద స్థిరపడి పడవనే ప్రాణంగా, వలనే ఆయుధంగా మార్చుకున్న ఒక ధీర జాతి. ఉప్పు నీటిని రథంగా మార్చుకుని ఏక సముద్రాన్ని ఏలిన రాజులు, వాళ్లే పట్టపు కాపులు. ఇప్పుడు మీరు చూడబోయేది కేవలం కథ కాదు, మట్టి మీద పుట్టి నీటి మీద బ్రతుకుతున్న ముగ్గురు నలుగురు కుర్రాళ్ల నిజమైన బ్రతుకు చిత్రం. మొదలు పెట్టదామా? రవి, ఎరా మన గురించి, మన ఊరి గురించి లోకానికి ఏం తెలుసురా? అదేంటి సూర్యన్న అలా అడిగావు? మన చరిత్ర చాలా పెద్దది. తమిళనాడు తీరం నుంచి వచ్చారు మన పూర్వీకులు. వచ్చేటప్పుడు గంగమ్మ తల్లితో పాటు చిన్న పడవ వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక ఆ సముద్రాన్నే నమ్ముకున్నారు. కానీ ఇప్పుడు ఈ మట్టిని దైవంగా భావించారు. మీకు కేవలం చేపలు పట్టే వాళ్ళు మేము కావచ్చు, కానీ మేము ఈ సముద్రాన్ని రాజులం.